సామెతల గ్రంథము 23:26 చూడండి. పోనీ ఇప్పుడైనా కనబడుతుంది చూడండి అది. చాలు. అక్కడ కనబడింది అన్నవాళ్ళు ఎంతమంది చదవండి. హృదయము అనే మాట ఎంతమంది కనబడింది? ఎక్కడుందన్నమాట? అలా చాలా చోట్ల ఉంది, అది ఒక చోటే చూపించాను అంతే. సామెతల గ్రంథము 23:26 ఉంది కదా, రైట్. మరి మనస్సు అనే మాట ఎక్కడైనా ఉన్నదా? ఏది రిఫరెన్స్ ఒక్కటి చూపించండి చాలు. మనస్సు అనేటువంటి మాట ఎక్కడ ఉన్నదో ఒక్క రిఫరెన్స్ చూపించగలిగితే చాలా మంచిది. 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వాక్యం తీయండి. 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది చూడండి. అదిగో మనస్సు కనబడిందా? మనస్సు అనే మాట అంటే బైబిల్లో ఇప్పుడు 2 మాటలు చూసాం. ఏంటివి? హృదయము అనే మాట, మనస్సు అనే మాట. ఈ 2 ఉన్నాయన్న వాళ్ళు ఎంతమంది? బైబిల్లో ఉన్నాయన్న వాళ్ళు ఎంతమంది? అమ్మ మీరు ఇలా వినాలి, మీరు అట్లా ఉండకూడదు, 2 చూశానన్న వాళ్ళు ఎంతమంది? ఆ 2 మా దగ్గర ఉన్నాయన్న వాళ్ళు ఎంతమంది? బైబిల్లో కాదు, మీ దగ్గర ఉన్నాయన్న వాళ్ళు ఎంతమంది? 2 ఉన్నాయా? సరే. హృదయము అంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? దిస్ ఈజ్ టుడే అవర్ టాపిక్. హృదయము అంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? 2 ఒకట? 2 వేరువేరా? 2 వేరువేరా? హృదయము, మనస్సు 2 ఒకట? 2 వేరువేరా? సరే, ఇంకెక్కువ సార్లు మిమ్మల్ని అడిగే కన్నా చెప్పాల్సింది ఏదో నేను తొందరగా చెబితే మీరు ఆనందంగా ఉంటారు, అది నాకు కూడా ఆనందం అవుతుంది అన్నమాట. ఓకే, సరే. ఈరోజు మొట్టమొదటిగా హృదయము అనే మాటను మనం చూద్దాం. హృదయము తర్వాత మనము 2వది మనస్సు. హృదయము, మనస్సు అనేటువంటిది 2 ఒకటి కాదు. హృదయము వేరు, మనస్సు వేరు. హృదయము, వృద్ధి, హృదయము, దీని ఇంగ్లీష్లో హార్ట్ అని అంటాం. హృదయమును ఆంగ్ల భాషలో హార్ట్ అంటే గుండె. గుండెను హృదయము అని అంటారు. హృదయము అంటే గుండె, దాన్ని ఇంగ్లీష్లో హార్ట్ అని అంటాం. చూడండి, ఈ దేహానికి ఉన్నటువంటి ఈ గుండెకు కంప్లైంట్ వచ్చిందనుకోండి, దాన్ని చికిత్స చేసేటటువంటి వ్యక్తులను కార్డియాలజిస్ట్ అని అంటారు. కార్డియాలజిస్ట్ అంటే తెలుగులో హృద్రోగ నిపుణులు అంటే దాన్ని గుండె వ్యాధి నివారణ నిపుణులు అన్నాము. అసలు డిక్షనరీలోకి వెళ్తే ఈ కార్డియాలజిస్ట్ అనేటువంటి ఈ మాటకు తెలుగులో హృద్రోగ అంటే హృదయానికి సంబంధించిన రోగ నిపుణులు అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? హృదయం అంటే ఏంటి? హార్ట్ అంటే గుండె అన్నట్టు. సరే, మీరు బాగా వినాలి, బోధించే వాళ్ళు జాగ్రత్తగా వినాలి,
వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. అప్పుడు అయిపోలేదు సబ్జెక్ట్, లేవనెత్తామంతే. ఇప్పుడు హృదయం అంటే ఏంటి చెప్పండి? ఈ శరీరములో ఉండేటటువంటి అవయవాలలో ఒక అవయవము హృదయం, అంటే గుండె. రైట్. మరి ఇక్కడ సామెతల గ్రంథము 23:26 ఏమన్నాడు? కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఏమన్నాడు? దేవునికి హృదయాలు ఎంతమంది ఇచ్చేశారో నాకు చెప్పండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు తెకమ్మకలే. ఇప్పుడే కదా హృదయం అంటే గుండె అని చెప్పుకున్నాం. మరి నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటే ఎంతమంది ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఇలా చింపేసేది, కమాన్ ఇదిగో నా గుండె అని ఇచ్చారా? అలాగా? ఏంటిది? ఇక్కడ ఒక విషయం చెబుతాను ప్రియమిత్రులారా. ఇక్కడ ఒక సీక్రెట్ ఉన్నది. బైబిల్ పరిభాషలో హృదయము అనే మాటకు ఈ శరీరములో ఉండే హృదయము కాదు, అది కాదు. మరి ఏమిటనంటే దేవుడు త్రిత్వము నై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? త్రిత్వము, ట్రినిటీ అని అంటారు. త్రియేకత్వము, ట్రైయూనిటీ అని అంటారు. బాగా వినాలి. త్రిత్వము, ట్రినిటీ, త్రియేకత్వము, ట్రైయూనిటీ. ట్రైయూనిటీ అంటే త్రిత్వము, ట్రైయూనిటీ అంటే త్రిత్వ ఏకత్వము, త్రియేకత్వము ఒకటి అన్నమాట. అంటే దేవుడు 3 ప్రత్యేక వ్యక్తిత్వాలు కలిగినవాడు. మనిషి కూడా త్రిత్వమే. మనిషి కూడా త్రిత్వము. మ్యాన్ ఈజ్ ట్రినిటీ అండ్ ట్రైయూనిటీ. జాతి వినాలి. మనిషి త్రిత్వము, మనిషి త్రియేకత్వము. ఎలాగో చెప్తాను చూడండి. దేవుడు మనిషి అంటే మనిషిని చేశాడు. మనిషిని అంటే దేన్ని మనిషి అంటారు? శరీరం ఉండాలి, ఆ లోపల ఆత్మ ఉండాలి, అక్కడ ప్రాణము కూడా ఉండాలి. చూసారా? శరీరము, ప్రాణము, ఆత్మ, లేదా ఆత్మ, శరీరము, ప్రాణం, ఇలా అనుకున్న 3 ఉంటాయి అక్కడ. ఈ 3 కలిపితేనే త్రిత్వము అంటారు. ట్రైయూనిటీ అంటే త్రియేకత్వం, అంటే 3 కలిసి ఉండాలి. 3 కలిసి లేవనుకోండి, పరదేశులము ప్రియులారా అంటే అర్థం ఏంటి? మనిషి చనిపోయాడు అని అర్థం అన్నమాట. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనిషి దేహం, ఆ లోపల కూడా ఏముంది? ఆత్మ, మాట్లాడాలి, ప్రాణము. ఈ 3 తెచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు వచ్చేటప్పుడు పట్టుకొచ్చారా? ఎవరి ఆత్మల దగ్గర ఉందిగా? మంచిది. మీరు ఆత్మను ఎప్పుడైనా చూసారా? చూసారా? చూడడానికి ట్రై చేయకండి. ఒకవేళ ఆత్మల లోకానికి మీరు వెళ్ళినా మళ్ళీ నాకు కనబడరు. ఇప్పుడు చూసేటప్పుడే చూద్దాం. ఈ హ్యూమన్ బాడీ అంటే ఈ మానవ శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి. ఆత్మ, ప్రాణముల పక్కన పెట్టండి. ఈ మానవ దేహములో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అవునా కాదా? అందులో గుండె అనేటువంటిది అతి ప్రాముఖ్యమైన భాగము. అది ఒకటి. ఇంకో విషయం చెబుతున్నా, జాగ్రత్తగా వినండి.
రెండవది ఆత్మ ఉన్నదే. ఆత్మ ఇది దేహం, కనిపించేది దేహం, కనబడని ఆత్మ ఉంటుంది. ఆత్మజీవుడు అంటారు చూశారు. ఆ ఆత్మకు కూడా దేవుడు ఒక హృదయాన్ని అనుగ్రహించాడు. అది మ్యాటర్ అన్నమాట. ఆత్మలో ఒక గది ఉంటుంది. ఈ శరీరములో ఒక గది ఉండి అక్కడ హార్ట్, హృదయం ఇక్కడ ఎలా ఉంది, ఈ గుండె, ఈ దేహానికి, ఆత్మకు కూడా ఒక గుండె, ఒక హృదయమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. జాతి వినాలి. దేవునికి ఇవ్వాల్సింది ఈ గుండె కాదు, ఆయన అడిగింది కూడా ఈ గుండె కాదు, ఈ హృదయము కాదు. అందుకే బైబిల్లో మీరు చదివేటప్పుడల్లా హృదయము 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 అనే మాట వచ్చినప్పుడల్లా గుండె గుండె అని అర్థం చేసుకోవాలి. ఆ గుండె ఈ శరీరములో ఉన్న గుండె కాదు, ఆ గుండె కాదు అని కూడా మీరు గ్రహించాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అంటే నీ ఆత్మలో ఉన్నటువంటి ఒక స్పేస్ ఉంది, అది హృదయం, అది కావాలి నాకు. ఆ హృదయములో, ఏ హృదయంలో? నీ ఆత్మకు సంబంధించినటువంటి హృదయములో సింహాసనము వేయాలి. ఎవరికి ఆ సింహాసనం? దేవునికి సింహాసనం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినా నేను కుర్చీ వేస్తాను, కూర్చోండి అమ్మా అని అంటాను. లేక నేను మీ ఇంటికి వచ్చినా మీరు నాకు వేస్తారు, మీరు వచ్చినా నేను వేస్తాను. కూర్చోవడానికి సింహాసనం. మరి దేవునికి సింహాసనం ఎక్కడ వేస్తారు చెప్పండి? హృదయం లోపల, ఆత్మలో, ఆ హృదయములో, ఆత్మలో, ఆ ఆత్మ లోపల ఉన్న హృదయములో, దేహములో, ఆ దేహము లోపల ఉన్న గుండెలో, అక్కడ ఉంటుంది మొత్తం మజా. రక్తమంతా ప్రసరణ జరిగేది, పంపింగ్ జరిగేదంతా ఈ గుండె దగ్గరే జరుగుతుంది. అది ఎట్లా అలా 24 గంటలు కొట్టుకుంటూనే ఉంటుంది, పని చేస్తూనే ఉంటుంది. అదొక్కడ ఆగిందనంటే చాలు, ఆ పని చేసి విశ్రాంతికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ హార్ట్, ఆ హృదయం, ఆ గుండె ఆగిపోయింది అనుకోండి, మనిషి కాయలాగా పడిపోతాడు అన్నమాట. ఈ శరీరములో గుండెకు ఎంత విలువ ఉన్నదో, మన ఆత్మకు కూడా హృదయం అనేటువంటి దానికి కూడా అంత విలువ ఉన్నది. అంత లోతుల్లోనికి మనం వెళ్ళాలి. దేవుడు అడిగింది ఈ హృదయం కాదు, అది వేరే హృదయం. ప్రియమిత్రులారా, ఈ గుండె ఇస్తే ఏంటి ఉపయోగం ఆయనకి? ఈ గుండెని ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ యొక్క మరో రెండవ హృదయం ఉన్నది ఆత్మలో, దానిని దేవునికి ఇవ్వాలి. అక్కడే నీ సింహాసనం, ఆయనకి సింహాసనం వేసేసేయాలి. ఇంకక్కడ వేరే వాడికి ఛాన్స్ ఉండదు, అక్కడ కూర్చుండబెట్టాలి. ఆ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే ఇస్తామో, నీ ఆత్మ ఎప్పుడు కూడా ప్యూర్గా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, శుద్ధముగా ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుందన్న వాళ్ళు ఎంతమంది? విషయం నాకు అర్థమవుతుందన్నవాళ్ళు చూడండి. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో మాట చూడండి. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. ప్రతిదీ చూడాలి మీరు బైబిల్లో. 3:10. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అని ఆపకుండా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
బాబోయ్, ఆ మాటకు అర్థం చూడండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయానికి ప్రభు ఎవరు? క్రీస్తే. మీ హృదయానికి ప్రభు ఎవరు? క్రీస్తే. మన హృదయానికి ప్రభువు క్రీస్తే. అలా ప్రతిష్ఠించాలి. ఆ సింహాసనం మీద ఇంకెవరు కూర్చోవడానికి వీలు లేదు. నీ హృదయములో క్రీస్తు వారికి తప్ప పూజ ఇంకెవరికి ఆ పూజ ఆరాధన అనే ఆలోచన తత్వమే మనము ఉండనియడానికి వీలు లేని ప్లేస్మెంట్ కోరుకున్నాడు ఆయన. బాగా ఆలోచించండి. మరి హృదయములను ఎలా ప్రతిష్ఠిస్తాం? హృదయాలంటే గుండెకైనా మన గుండెను ప్రతిష్ఠించడం వలన ఏంటి ఉపయోగం? మరి గుండె ఆగిపోతుంది, ఆ తర్వాత ఈ గుండె తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసేస్తారు. కాల్చేవారు కాల్చేస్తారు, కప్పెట్టేవారు కప్పెట్టేస్తారు. మరి సమర్పించిన గుండె ఏంటి ఉపయోగం అవుతుంది? ఇది సమర్పించడానికి కాదు, అసలు సిస్సలైన మరో హృదయము లోపల ఉన్నది. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. నేత్రము మనోనేత్రము, బాహ్య నేత్రము మనోనేత్రం అని 2 నేత్రాలు ఉన్నాయి. ఈ 2 మాటలు విన్నానన్న వాళ్ళు ఎంతమంది? నేనే బోల్సార్లు వాడాను. బాహ్య నేత్రము అంటే ఇదిగో ఈ కనిపించే కళ్ళు అన్నమాట. మనోనేత్రాలనంటే మనసుకు ఉండే నేత్రాలు, అవి కనిపించవు మనకు. ఈ బాహ్య నేత్రాలకు మనోనేత్రాలు కనిపించవు. నీ మనస్సుకు నేత్రాలు ఉన్నాయని నేను చెబుతున్నప్పుడు మీరు విని గ్రహించాలి. ఆ మనోనేత్రాలు తెరవబడితేనే కానీ దేవుడు అర్థం కాడు. మనవెంత సువార్త ప్రకటించినా వాడు కళ్ళు తెరవబడితేనే కానీ మనలను వెంబడించడు, దేవుణ్ణి అతను వెంబడించడు. అతడు దేవుణ్ణి వెంబడించాలనంటే, క్రీస్తును తమ హృదయములో ప్రభువుగా అతడు ప్రతిష్ఠించాలనంటే ఏ నేత్రాలు తెరవబడాలి? మనస్సుకు ఉండే నేత్రాలు, వాటిని మనోనేత్రములు అని అంటారన్నమాట. మనోనేత్రములు అని అంటారు. ప్రేమిత్రులారా, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇంతవరకు మీతో నేను చెప్పినటువంటి విషయాలలో మనకు అర్థమైంది ఏంటనంటే, ఈ బైబిల్ కాన్సెప్ట్లో హృదయము అనేది రెండు రకాల కాంటెస్ట్లో మనకు కనిపిస్తుందన్నమాట. ఒకటి మానవ దేహములో ఉండే ఒక హృదయం, ఆత్మలో ఉండేటటువంటి హృదయం. దానిని మనము దేవునికి సమర్పణ చేయాలి, ఆయనకు మనము ప్రతిష్ఠ చేసేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను, వినండి. లాజరు, ధనవంతుడు అనేటువంటి 2 వ్యక్తులు ఉండేవారు కదా. ఏమో మా తెలియదండి అన్నట్టుగా చూస్తున్నారు. తెలుసు బాబు అన్నవాళ్ళు టక్కమని చేయొద్దండి. నాకు కూడా మీకు ఇంకో 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. తెలుసు కదండి. 2 చనిపోయారుగా, 2 ఒకే ప్లేస్కి వెళ్ళారు కదా. వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళారు? ఒక ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకములో ఉన్న అగ్నిగుండములోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన చచ్చిపోయాడుగా. అదే లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడికి పోయాడు? ఈ పేదవాడు అబ్రహాము రొమ్ము నానుకున్నాడు, మహానందంతో అక్కడ ఉన్నాడు. ఈ ధనవంతుడేమో పాతాళలోకములో అగ్నిగుండంలో ఉన్నాడు. లూకాసు వార్త 16వ వాక్యాల్లో మనకు చెప్పబడుతూనే ఉన్నవి ఇవి. సరే, ఇప్పుడు చూడండి. ఆ ధనవంతుడు చనిపోయాడు అంటే అర్థం దేన్ని వదిలేశాడు? దేహాన్ని వదిలేశాడు. ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత స్టోరీ మనం వింటున్నాం. 2 కూడా చనిపోయారు అంటే 2 దేహాలను వదిలేశారు. ఆ దేహాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మలు మాత్రము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాయి. ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడనంటే, ఓ తండ్రి అయినటువంటి అబ్రహామా. ఆ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఓ తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తూ ఏమన్నాడు చెప్పండి?
నాయందు మీరు కనికరపడి, దయచేసి ఆ ప్రక్కనే ఉన్నాడు చూసారా ఎవరైనా, అతని వ్రేలు నీళ్లలో ముంచి కాస్త చుక్క నా నోటులో వేయండి. ఎక్కడుందన్నమాట? లూకా సువార్త 16వ అధ్యాయములో 24వ వాక్యం చూడండి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ. మళ్ళీ చదవండి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ధనవంతుడు చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు. ఆ కాంటెస్ట్లో ఇద్దరే కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే లాజరు వస్తాడు. ఇప్పుడు ప్రస్తుతము ధనవంతుడు, అబ్రహాం. మరి చనిపోయారు కదా, దేహాలు భూమి మీద వదిలేశారు కదా, మట్టికి మట్టి అయిపోయింది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలు కొనను. నీ వ్రేలు కొనను అనలేదు. తన అంటే ఎవరు వ్రేలు కొనను నీటిలో ముంచి వేయమంటున్నాడు? చుక్క. అంటే లాజరు కూడా వ్యక్తిగా కనిపిస్తున్నాడు. లాజరు కూడా ఈ ధనవంతుడు కనబడుతున్నాడు, అబ్రహాం కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ లాజర్ అనేటువంటి వ్యక్తి వ్రేలు కొనను ఎందులో పెట్టమంటున్నాడు? నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు అంటున్నాడు. అంటే వ్రేలు కొన అంటే వ్రేళ్ళు కనబడుతున్నాయి అక్కడ. ఎవరికి? లాజరు యొక్క వ్రేళ్ళు కనబడుతున్నాయి. ఎవరికి? ధనవంతుడికి. ఆ నా నాలుక చల్లార్చుటకు అన్నాడు. అంటే తన నాలుక కూడా అక్కడ ఉన్నది. ఎలా ఉంది మరి? నాలుగు భూమి మీద వదిలేశాడు కదా, వ్రేళ్ళన్నీ భూమి మీద వదిలేశాడుగా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాలుక ఎక్కడి నుంచి వచ్చింది? వ్రేలు ఎక్కడి నుంచి వచ్చింది? నాలుక వ్రేలు ఉంటే ఆటోమేటిక్గా ఆ తండ్రివైన అబ్రహామా అని గుర్తుపట్టాడనంటే అబ్రహాంకి ఫేస్ కట్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ అబ్రహాం కనబడుతున్నాడు ఇక్కడ. అంటే ఫేస్ కనబడుతుందని అంటే అక్కడ ముక్కు కనబడుతుంది, నాలుగు కనబడుతుంది, వ్రేళ్ళు కనబడుతున్నాయి, మళ్ళీ గోళ్ళు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ మళ్ళీ అవయవాలన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఎక్కడ పాతి పెట్టారు? భూమి మీద. ఇప్పుడు మీకేమర్థమైంది? అసలు మనిషి మరణించిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళేది శరీరమా, ఆత్మ? మీరు నాకు చెప్పాలి. అరుస్తూ ఉండాలా? ఆత్మే కదా, శరీరం ఇక్కడ ఉండిపోయింది కదా. అలా కాకుండా చనిపోయిన వ్యక్తి దేహం కూడా కనబడకుండా మాయమైపోయింది అనుకోండి, ఆత్మలాగా. ఓహో, ఇక్కడున్నవాడా అక్కడికి వెళ్తున్నాడు, ఇదే దేహంతో అక్కడ ఉన్నాడు అని అనుకోవడానికి ఈజీగా నమ్మొచ్చు. దేహం ఏమి ఎక్కడ ఉండిపోయింది? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాతాళలోకానికి వెళ్ళేవాడికి కూడా స్వరూపం ఉంది, పరదేశుకు వెళ్ళేవాడికి స్వరూపం ఉంది. ఆయనకి వ్రేళ్ళు ఉన్నాయి, ఈయనకి వ్రేళ్ళు ఉన్నాయి, ఈయనకి ముఖం ఉంది, ఆయనకి ముఖం ఉంది. మళ్ళీ ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి విధానము కూడా కనిపిస్తుంది. ఓ, నువ్వు లాజరు కదా, నేను భూమి మీద ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరకు నువ్వు తినడానికి వచ్చేవాడు కదా. అవును, నువ్వు నాకు ఎట్టేవాడు కాదు కదా. ఇదేంటి? అసలు ఈ సృష్టి విధానమే వేరుగా ఉంది. దేనికి వేరు? మనము గ్రహించే జ్ఞానానికి వేరుగా కనిపిస్తుంది. ప్రియమిత్రులారా, ఇప్పుడు చెబుతున్నా వినండి. ఆత్మకు కూడా నాలుక, వ్రేళ్ళు, చూస్తారు, అవయవాలు కనిపిస్తున్నాయి అక్కడ. మరి ఎన్ని అవయవాలు ఉన్నప్పుడు కూడా ఇంకొక అవయవం ఉండు తీరాలి అక్కడ. ఏంటది? హృదయం. బాగా ఆలోచించండి. మీకు మీ పూర్వీకులు, మీ కుటుంబంలో ఎవరైనా ప్రభునందు మరణించారా? ఎవరు మీ ఇంట్లో ప్రభునందు ఎవరు మరణించలేదా? పోనీ మీ గృహాల్లో మరణించకపోతే శుభం కలుగునుగాక, మీ సంఘంలో మరణించారుగా.
మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు అంటే అలా తడుముకోకూడదు. విశ్రాంతి స్థలములో ఉన్నారు కదా. శరీర రూపంగా ఉన్నారా, ఆత్మరూపుగా ఉన్నారా? ఇప్పుడు మనకు వాళ్ళు కనబడతారా? ఈ దేహానికి మనలో ఆత్మ ఎలా కనబడలేదో, ఒక్కవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చి ఈ శరీరంతో అక్కడికి వెళ్ళి చూచే పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, అనుమతి, అప్పుడు కూడా మనకు కనబడేవాడు. అంటే ఆత్మదేహాన్ని ఈ బాహ్య మానవ దేహము కనుగొనలేదు, చూడలేదు. ఆ కెపాసిటీ ఈ హైస్కి లేదన్నమాట, ఈ బ్రెయిన్కి లేదు 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 అవకాశం లేదు. ఇప్పుడు ఎంతమందికి విశ్వాసం ఇంకా బాగా కలుగుతుంది? ఓరు బాబోయ్, గాల్లో గాలి, ధూళిలో ధూళి కాదురా నాయనా. ఇప్పుడు మనం వెళితే వాళ్ళు మనకు కనిపించరు. వాళ్ళు మనకు కనబడాలనంటే మనం ఏం చేయాలి? ఈ బాహ్య దేహాన్ని వదిలేసి ఆత్మతో మనం అక్కడికి వెళ్తే ఆ ఆత్మలు మాట్లాడుకుంటాయి అన్నమాట. ఆత్మలు చూచుకుంటాయి అన్నమాట. బాగా వినాలి. ఆత్మలు స్పర్శించుకుంటారు. కానీ వాళ్ళకి మనకి గోడ. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఈ లేఖనాన్ని బట్టి తప్ప మనకి తెలియదు. లేఖనాలను బట్టే మనం చెప్పగలుగుతున్నాం. దేవుడు అలాంటి వాటి గురించి ముందుగా ప్రవచించాడు కాబట్టి వాటిని ఉద్దేశించి మనం మరింతగా జ్ఞానాన్ని పెంపొందించుకుని ఈరోజు మీకు వివరించగలుగుతున్నాం. ఈ భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియనివాడు. ఎక్కడ భర్త వెళ్ళిపోయాడు, భార్య ఏడుస్తుంది, భర్తగా మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అంతా అందుతుంది, అక్కడికి సుఖం ఉంటుంది అక్కడ. మరి రెస్ట్ ప్లేస్ అన్నాడు, విశ్రాంతి ఎట్లాగుంటుంది? ఉండదు. ఎవరో నన్ను ప్రశ్న అడిగారు, ఆత్మల లోకానికి వెళ్ళిన వారు మరలా ఇతర గ్రహాలకు, ఇతర ప్రపంచాలకు కూడా వెళ్ళే అవకాశము ఉన్నదా? అక్కడి నుంచి వెళ్ళే అవకాశము ఉన్నదా? అక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఇప్పట్లో మాత్రం ఏమీ లేదు. మరెన్నో విషయాలు దాన్ని ఉద్దేశించి నేను తర్వాత ఎపిసోడ్లో ఉత్తర ప్రత్యుత్తర కార్యక్రమంలో నేను మాట్లాడుతాను. అప్పుడు ఆ ప్రశ్నకు జవాబు మరింత క్లారిటీగా, స్పష్టంగా నేను తెలియచేస్తాను. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఆత్మకు వ్రేళ్ళు ఉన్నాయి, నాలుగున్నది, ఇంకా అన్ని అవయవాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ మనుషునికి ఆ సమయంలో ఏమున్నది? హార్ట్. దేనికి హార్ట్? దేనికి హృదయం? ఇప్పుడు మీకు ఎన్ని హృదయాలు ఉన్నాయో చెప్పండి. ఏమో సార్ ఎన్ని ఉన్నాయి, అసలు ఒకటే ఉన్నదనే తెలియదు నాకు అన్నట్టుగా అట్లా చూస్తారేంట ఆయన. హృదయం ఎంతమందికి ఉంది? ఇప్పుడు పట్టుకొచ్చారా గుండెగా? ఆయన నేను ఇందాక చెప్పాను కదా, హృదయము అంటే గుండె. మరి దేవుడు అడిగినటువంటి గుండేది ఈ గుండె కాదు. మన పురాణాల్లో చూస్తుంటాం, ఒక ఆయన ఒకటి అడుగుతాడు, వెంటనే ఇలా చమ్మని ఛాతి చింపేసి ఇదిగో అనే గుండె చూపిస్తాడు. దానివలన ఉపయోగము లేదు. ఏది ఇవ్వాలి మనం? మన ఆత్మలో ఉన్నటువంటి హృదయాన్ని మనము ఆయనకి ఇచ్చేసేయాలి. అక్కడికి వచ్చి కూర్చోవాలి. అసలు లెగనవ్వకూడదు ఆయన. మీరు కూర్చోండి ప్లీజ్. ఒక్కొక్కసారి లెగనవ్వపోయినా నిన్ను గెంటేసి వెళ్ళిపోతాడు ఆయన. అబ్బా ఇక్కడ నాకు అసలు ఉండడానికి చోటు ఉంది అంటే ఏ చోటు లేదు, నాకు నచ్చిన ప్లేస్ లేదు ఇక్కడ, మొత్తం ఎక్కడ లేని పెంటంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. కొటేషన్ ఎంత బాగుందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏ హృదయ శుద్ధి? ఇప్పుడు గుండె జబ్బులు ఎంతమందికి లేవు చెప్పండి? గుండె జబ్బు ఉంటే ఈ గుండెకు ఎలా శుద్ధి ఉంటుంది? గుండెకు శుద్ధిగా ఉంటే మనకేంటి ప్రాబ్లం? ఆలోచించండి. ఇప్పుడు హృదయ శుద్ధి అన్నాడు, హృదయం అంటే గుండె అన్నాం. ఈ గుండెకు మరి శుద్ధి ఉందా? శుద్ధి ఉంటే బైపాసులు ఎందుకు? లేకపోతే కింద ఇంకోటి ఏంటి పెడతారండి అవి, స్టంట్లు వేయడం, ఇంకా ఏవో వేయడం, ఇవన్నీ ఎందుకు? శుద్ధి లేకే. కానీ ఈ గుండె కాదు. ఈ గుండె ఆగిపోతే ఆగిపోతుంది, ఈ గుండె పాడైపోతే పాడైపోతుంది, ఈ గుండె వీక్ అయిపోతే వీక్ అయిపోవచ్చు. దేవునికి అది కాదు కావాల్సింది.
అసలైన మరో హృదయం ఉంది. ఆ హృదయమే నీ ఆత్మలో ఉండే ఒక గదిలో ఉండే స్థానము అన్నమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి. ఈ గుండె శుద్ధి లేకపోయినా ఆ గుండె మాత్రం చాలా శుద్ధిగా ఉండాలి. ఈ గుండె శుభ్రానికి ఎంతమంది మందులు వాడట్లేదు, ఎంతమంది ఇంజెక్షన్స్, ఎంతమంది ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు. ఎంతోమంది ఏంటి మనం వేసుకోవాల్సి వస్తే మనం కూడా వేసుకుంటాం. ఈ హృదయము, మనలో ఉండే మరో హృదయం ఉన్నది కదూ, ఆత్మకు సంబంధించిన హృదయం. ఆ హృదయ శుభ్రత కొరకు కూడా ఎప్పుడు మనము కష్టపడాలి, ఎప్పుడు ప్రార్థించాలి. అక్కడ గత్తరి ఏ కోణాన్ని చేరుకుంటుందో చూసుకుని దాన్ని ఎప్పటికప్పటికే క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇది విషయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందున ప్రియ మిత్రులారా, ఇప్పుడు హృదయం అంటే ఏమిటనేది అర్థమైంది. ఇంకోటి ఏమున్నది చెప్పండి, ఇంకొకటి చెప్పండి. మనస్సు. మనస్సు. అసలు ఈ మనస్సు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసాం ఇందాక? రైట్. మనస్సు అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఎవరైనా ఒకసారి చూపించండి, మీ మనస్సు నాకు చూపించండి. షో మీ యువర్ మైండ్. మీ మనస్సు చూపించండి. ఉందా కానీ చూపించలేము. చూపించగలరా? ఉందా పోనేది? మనస్సు అనేది ఉందా? హృదయం అంటే అర్థమైందన్న వాళ్ళు ఎంతోమంది? ఓకే, ఇప్పుడు మనస్సు అంటే ఏంటో చెబుతున్నా వినండి. మనలో భావోద్వేగాలు ఏంటి చెప్పండి? మనలో ఉండే భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించే దానిని మనస్సు, మనస్సు లేక మనస్సు అంటారు. మనస్సు, మనస్సు రెండు మాటలు వస్తుంటాయి అక్కడక్కడ. మనస్సు అంటే మా రాసి, నా రాసి, సు రాస్తే మనస్సు. రైట్. అలా కాకుండా మనస్సు అనే మాట సు కింద సావత్తు పెడతారు. మా రాసి, నా రాసి, సు రాసి, ఆ సు కింద సావత్తు పెడితే మనస్సు. అంటే మనసు అన్న మనస్సు అన్న రెండు ఒకటే. మనసు అన్న మనస్సు అన్న రెండు ఒకటే. జాగ్రత్త వినండి. ఇక్కడ ఉంది, చాలా లాజిక్లు ఉన్నాయి, చాలా జ్ఞానం కూడా ఇక్కడ మనకు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనసు అంటే ఏంటో చెప్పండి. భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు, ఇట్లాంటివన్నిటిని కలిపే మనస్సు అంటారు. అది ఎంతమంది ఉందో చెప్పండి. భావోద్వేగాలు ఉన్నాయా? మీకు అనుభూతులు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? లేవా? అటు పోవాలని ఉందా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలని అనిపిస్తుందా? ఇటు పోవాలని అనిపిస్తుందా లేదా? అదే మనసు, అదే మనస్సు అన్నమాట. రైట్. ఈ ప్రేమ లేక ద్వేషం ఇట్లాంటివి కూడా, ఇవన్నీ కూడా దోస్ ఆర్ బిలాంగ్స్ టు ద మైండ్. అంటే ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటివి. హృదయము వేరు, మనస్సు వేరు. కానీ ఈ మనస్సు వలన హృదయము చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు తల ఉన్నది, అలాగే మీకు కూడా కాళ్ళు ఉన్నాయి, తలకై ఉన్నది. ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? అది డౌట్ ఏంటి బాబు, నాకు ఉన్నాయి సార్ అనండి. తెచ్చారుగా. రైట్. కాలుకి బలంగా ఒక ఇంజక్షన్ ఎవరైనా డాక్టర్ గారు చేశారనుకోండి, సుర్రుమని ఎక్కడ కాలు అంటదా, నోరు అంటది ఇక్కడ. దీని బాధ ఏంటి? ఇంజక్షన్ కాలుకి చేస్తే ఇక్కడ ఏంటి స్పర్శ? అంటే ఈ తల వేరు, కాళ్ళు వేరు, కానీ రెండిటికి కూడా ఒక రకమైన కనెక్షన్ ఉన్నది. అలాగే హృదయము వేరు,
మనస్సు వేరు. బాగా మీకు అర్థమయ్యేలా చెబుతున్నా. మనస్సు అంటే ఏంటో కూడా చెప్పాను. భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు, ప్రేమ, ద్వేషం, ఇట్లాంటివన్నిటిని కలిపే మనస్సు అని అంటారన్నమాట. రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రియమిత్రులారా, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మనస్సు అనేటువంటిది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? రెండు రకాలుగా పనిచేస్తుంది మనస్సు. ఈ మనస్సుకు ఇంకొకటి ఉంది. ఇందాక మనం చదివే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఏమన్నాడు? నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. నా మనస్సు మీతో రావడం, మీ మనస్సు నాతో రావడం జరుగుతుందా జరగదా? మనస్సుకి అది ఉంటుంది. మనస్సుకి ఆ అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సహవాస కూడికలో, చర్చిలో ఉన్నారు. మీరు ఎక్కడ కదా ఉన్నారు? ఇంకెక్కడైనా ఉన్నారా? ఒక్కసారి ఇక్కడ ఉండగానే ఇంటికి వెళ్ళరండి. వెళ్ళొచ్చేసానన్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడే జస్ట్ వెళ్ళొచ్చానండి. అప్పుడే మీ ఇల్లు ఎక్కడుందో వెళ్ళిపోయింది. ఏ గదిలోంచి మీరు వచ్చారో అప్పటికప్పుడే తనిఖీ చేసేసింది. ఇంటి మీద ఉట్టి ఎక్కడుందో, వచ్చినోడు ఏం కూర తిన్నామో, అరే ఈయన బేగా ముగించేస్తే మిగతా కూర వేస్తే తిందామనిపిస్తుంది. బోళ్ళని అనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. అంటే మనస్సుకి ఏముంది? ప్రయాణము చేసేటటువంటి ఒక శక్తి. మనం ఒక చోట నుంచి ఇప్పుడు మనం అందరం కలిసి యెరూషలేము వెళ్ళొచ్చామనుకోండి. యెరూషలేం వెళ్ళొచ్చేసామంటే సరిపోలేదు, దానికి డబ్బు ఉండాలి. ఆ తర్వాత దానికి కావాల్సింది పాస్పోర్ట్ ఉండాలి. ఏమండి? ఫ్లైట్ ఎక్కాలి, విమానం ఎక్కాలి. విమానం మీద నుంచి అన్ని దేశాల సముద్రం నుంచి అలాగా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి రావడానికి వారం 10 రోజులు దగ్గరగా పడుతుంది. వెళ్ళి రావడానికి, మనం వెళ్ళి రావడానికి అన్ని రోజులు అంత డబ్బు అవసరం. వెళ్ళి వచ్చేసిన తర్వాత మన మనసు వెళ్ళడానికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు లేదు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే మనస్సుకి ఏముందంటే జర్నీ చేసేటటువంటి అవకాశం, జర్నీ చేసే శక్తి దానికి ఉన్నది. ఈ మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పరిగెట్టించవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అక్కడి నుంచి ఎక్కడికైనా, అక్కడి నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ఈ మనస్సు పరిగెడుద్ది. కానీ బాడీ మాత్రం ఆబ్సెంట్, ఇక్కడే ఉంటుంది. బాడీ అంటే ఏంటంటే దేహం. మనసు ఎక్కడ ఉంటుందని అంటే ఈ లోపల ఉంటుంది, ఈ దేహం లోపల ఉంటుంది. బాగా వినాలి. దీనికి ప్రయాణం చేసే ఛాన్స్ ఉంటుంది. దేని మీద బోల్డ్ ప్రసంగం చేయాలి, కానీ నాకు టైం 30 minutes అయినా వాడేసాను. ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. క్షమిస్తే ఇంకొక 5 నిమిషాలు, క్షమించకపోతే అర్ధంతరంగా ఆపేస్తాను. మీరు నవ్వారనంటే అర్థం ఏంటనంటే కొనసాగించమని. బాగా వినండి. ఇప్పటి వరకు మనం విన్నాం. మనసుకి ఏముంది చెప్పండి? ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది. మనసు అంటే ఏంటో ఈ భావోద్వేగాలు, కోరికలు, అనుభూతులు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళొచ్చేయడం లాంటి యొక్క దానినే మనస్సు లేక మనస్సు అంటారు. ఈ మనస్సును ఈ బైబిల్ 2 కోణాల్లో బోధన చేసింది. ఏం ఎక్సలెంట్ అంటే నాకు మహా ఇష్టమైన గ్రంథం. ఇంకా ఇతర గ్రంథాలు కూడా నేను చదువుతూ ఉంటాను. అవి ఇష్టము లేక కాదు, అందులో కూడా మనసు అంటే ఏంటనేది కొంతవరకు చెప్పారు. ఇంకా బాగా క్లారిటీ ఇక్కడ ఇచ్చేశారు ఆయన, బలమైన క్లారిటీ. రోమాపత్రికలోనికి రండి అందరూ కూడా. రోమాపత్రికలోనికి వచ్చినట్లయితే ఓ మాట మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయము. రేపు రొద్దున మీరు ప్రార్థన చేయడానికి ఉపయోగపడతాయి ఈ మాటలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. ఆగండి. ఇదేం మనసు? ఇది
శరీరానుసారమైన మనస్సు. ఏ మనస్సు చెప్పండి ఇది? శరీరానుసారమైన మనస్సు. 8:6 చూడండి. 8:6 జీవమును సమాధానమునై ఉన్నది. ఆగండి, మొత్తం ఇక్కడ ఎన్ని మనసులు కనబడుతున్నాయి? 2. అంటే ఒక మనసు ఏంటి? శరీరానుసారమైన మనసు. రెండవది ఆత్మానుసారమైనటువంటి మనసు. ఇప్పుడు ఒక విషయం నేను చెబుతున్నాను చూడండి. మన శరీరాన్ని తీసుకెళ్ళి ఓ బాల్లో పెట్టచ్చు. ఇదే దేహాన్ని తీసుకెళ్ళి బంగారం షాపులో కూడా పెట్టవచ్చు. అంతేనా లేదా? ఇప్పుడు కూలీ నారి పని చేయడానికి, ఒక వ్యవసాయానికి చెమట్లు కార్చుకుంటూ పనిచేసింది బాడీ అంతా కూడా. మళ్ళీ దాన్నే బంగారం షాపులో శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ అక్కడే కదా పెడుతున్నాం, ఇంకో కొత్త పాదాలు పెడుతున్నామా? రైట్. అంటే ఈ బాడీ అలాగ కూడా యాక్ట్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఒక విషయం చెబుతున్నా, మన మనస్సు కూడా 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి శరీర ఆశలు, శరీరానుసారమైనటువంటి మనస్సు శరీరాశలను కోరుతూ ఉంటుందన్నమాట. కోరిక దేనికి ఉంటుంది? మనస్సుకు. దేహం సిగ్నల్ ఇస్తుంది, మనస్సు కోరుతూ ఉంటుంది. అందుకే కదా ఎవరు పాటలు రాసిన మనస్సు మీద రాస్తారు. దైవభక్తి గీతాల్లో కూడా ఓ మనసా విరివిగా సదాయుని వేడుమా, విరివిగా సదాయుని వేడుమా. అంటే విరివిగా సదయుని వేడుమా. ఓ మనసా, నువ్వు ఆ పని చేయి, డూ దట్ వర్క్. ఆ పని చేయి ముందు. ఇదే మనసును వదిలేస్తామనుకోండి, అక్కడి నుంచి మరొక గీతం పాడాలి మళ్ళీ. ఇక్కడ రాత్రైనా పగలైనా నిన్నే తపిస్తుంది నా మనసు, నా మనస్సుకు నిద్ర రావటం లేదు, నా మనస్సుకు నిద్ర పట్టడం లేదు. ఓ ప్రియతమా. ఇది దేనికి సంబంధించింది? ఈ మనస్సు కూడా, ఇది కూడా మనస్సే. నా మనస్సు, నేను నిద్రపోతున్నానే కానీ నా మనస్సు మేలుకునే ఉన్నది అంటుంది షూలమ్మత. అలా ఉంటుందన్నమాట. ఇది విషయం అర్థం చేసుకున్నాను. 2 రకాలుగా పనిచేస్తుంది అది. శరీరానుసారమైనటువంటి మనస్సు, శరీరానికి సంబంధించిన వాటి మీదే పనిచేస్తుంది ఈ మనస్సు. ఈ శరీరానుసారమైన మనసు అంటే ఏంటో చెప్తా. ఆ తర్వాత ఆత్మానుసారమైన మనసు గురించి కూడా చెప్పేసి ముగించేస్తాను. శరీరానుసారమైన మనసు ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయం. ఈ శరీరం దేన్ని కోరుతుందని అంటే సుఖం. ఈ శరీరానికి సుఖం కావాలి, ఈ శరీరానికి అన్నం కావాలి. అవునా కదా చెప్పండి? దాహం వేస్తే నీళ్లు కావాలి, ఆకలిస్తే ఆహారం కావాలి. అప్పుడు ఈ మనస్సు అంటది, ఎరా నీకేంట్రా నాని ఏం కావాలరా నీకంటే, అంకుల్ నా మనస్సు యాల దమ్ము బిర్యానీ మీద ఉంది అంకుల్. మనసు ఎక్కడికి పోయింది? దమ్ బిర్యానీ మీదకి పోయి. ఇంకా దమ్ బిర్యానీ మీద కదా, ఆ కొట్టి దగ్గర కూడా వెళ్ళొచ్చి అది ఒకసారి చూసి వస్తే. ఇంటి దగ్గర ఉంటుండగా ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ మనస్సు గాయపడుతుంది. ఆ మనస్సు గాయపడిన తర్వాత ఈ రూపం కూడా మారిపోద్ది. ఆనందం తాగినట్టు ఉంటుంది. ఆటోమేటిక్గా చేంజెస్. రే చంటి బాగున్నావురా అంటే బాగున్నావులే చెప్పేసేవాళ్ళే. అది అలా ఇకారం ఎందుకు అయిపోయింది? రే చిన్ని అనగానే డాడీ అంటూ వచ్చేవాడు. ఈరోజు అంటే బాబు మనసు గాయపడింది. ఏంట్రా బాబు మనసు ఎందుకు గాయపడిందిరా అంటే, మనసు కోరింది పెట్టలా. ఏం కోరిందిరా మనసు అంటే దమ్ము బిర్యానీ. అది కూడా గొల్లపాలెంలో మనీ ఫాలో సెంటర్దే. చూసారా? ఆలోచించండి. అంటే మనస్సు కోరింది, ఏది కోరుతుందో తెలియదు, ఏం అడుగుతుందో దీనికి తెలియదు, రకరకాల విడ్డూరమైనవన్నీ అడిగేస్తుంది. మనసు కోరిందల్లా పెట్టారుగాక. బిర్యానీ తినొచ్చు, తప్పలేదు. ఆకలేస్తుంది, మనసు వేళ కాకినాడ వెళ్ళాం,
ఆకలేస్తుంది కదా అని చెప్పి అక్కడ మజ్జిగన్నం తినబుద్ధి అయ్యేదో. అక్కడ ఈవేళ కొంచెం సీజన్ హోటల్కి వెళ్తే కొంచెం మనకి ఫ్రైడ్ రైస్ తింటే బాగుంటుంది కదా, అందులో కర్రీ వేస్తే బాగుంటుందంటే, సరే నాకు ఎప్పటి నుంచో మనసు ఉండిపోయిందండి బోన్లెస్ చికెన్ మీద. చూస్తారా, మీకు అర్థం అవడం గురించి ఉదాహరణ చెప్తున్నా. ఈవేళ నాకు సమోసా మీద ఉంది, ఈవేళ నాకు వామ్ బజ్జీ మీద ఉంది. నాకు ఇదంతా ఏంటిది? అదిగో ఉంటుందంటున్నారు చూసారా, అదేంటది? ఇవాళ నాకు డీమార్ట్కి వెళ్ళాలి, అక్కడ కొన్ని పప్పలు కొనుక్కోవాలి, అనగదే స్నాక్స్, నాకు బిస్కెట్లు కొనుక్కోవాలి. మనస్సు ఇది శరీరానికి సంబంధించినవి, ఇది ఒక భాగం. శరీరానికి సంబంధించినటువంటి కొన్ని దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకిస్తూ కూడా చేసే కొన్ని పనులు చేయమని కూడా మనసు చేస్తుంది. దొంగతనం చేయాలనిపిస్తుంది. తప్పా రైటా? దొంగతనం చేయాలి. మనం ఎన్నాళ్ళు ఇలాగూ కష్టపడి చేసి సంపాదించి కూడగడతాం? ఒక్కసారి మనం వెళ్ళామనంటే చాలు వర్కౌట్ అయిపోతుంది కదా. ఆడు ఏడ్చాడు, ఆడు ఉంగరాలు పట్టుకొచ్చేయాలి, వాడి యొక్క బ్యాగ్ కుట్టేయాలి, దాన్ని పట్టుకొచ్చేయాలి. అంటే శరీరానుసారమైనటువంటి మనస్సు అంటే ఇదిగో 2 రకాలుగా ఉంది. శరీరానుసారమైన మనస్సు, ఈ శరీరానికి కావలసిన తిండికి సంబంధించిన మనస్సు ఉంటుంది. ఈ తిండి కూడా కంట్రోల్గా తినాలా? ఎంతైనా తినేయచ్చా చెప్పండి? తిండి ఎంతైనా తినేయచ్చా లేకపోతే కంట్రోల్లో ఉండాలా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, సార్ నాకు బిర్యానీ మీద లాగేస్తుందండి అంటే, లాగెత్తే మొత్తం అంతా ఇంత లాగేకు, ఏదో కొద్దిగా తిను అంటాడు ఆయన. లేదు అని అంటే పని చేయదు మనకి, అది మనకి ఇబ్బంది కలుగు చేస్తుంది. అందుకే మితముగా ఉండుము. మనసు రకరకాలుగా కోరుకుంటుంది. కొత్త చొక్కాయి, మంచి చొక్కాయి వేయాలి, ఒక్క చొక్కాయి ఖరీదు 3,000 రూపాయలు. ఏంటిది? దీన్ని ఏమంటారు? మైండ్. దట్ ఈజ్ నేచర్ ఆఫ్ ద మైండ్ అన్నమాట. మనస్సు యొక్క స్వభావము. సైకాలజీ ప్రకారముగా ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడనంటే, నాకు అలా ఉండాలి, నాకు 1,50,000 రూపాయలు బండి మీద నేను తిరగాలి, 2 లక్షల రూపాయలు. 2 లక్షలు పెట్టి ఒక ఓల్డ్ కార్ ఒకటి కొనుక్కుంటే బాగుంటుంది కదా. సెకండ్స్ నాకు 2 లక్షలు 2 చక్రాల బండికే కావాలి. ఓ 1,00,000 చక్రానికి, 1,00,000 చక్రానికి అది కావాలి నాకు. కుర్రోళ్ళు అడుగుతున్నారా లేదు? ఇప్పుడు కంట్రోల్ చేసేస్తున్నారు కాబట్టి అడగట్లేదు. మనస్సు సరుకులు ఉండదు కానీ విమానం కొనేద్దాం, ఇంట్లో ఎడదామని ఉంటుంది. అది బయటికి వెళ్ళకపోయినా దాని మీద ఎక్కువ కూర్చుంటే చాలు మా ఊళ్ళందరికీ కాస్తంత కాళ్ళు ఎగరేయాలనిపిస్తుంది. అది గాలి ఎగరకపోయినా సరే. ఆ రైటా రాంగ్గా చెప్పండి, ఇట్లా అనిపిస్తుందా లేదా? మీకు అలాగ అనిపించకపోయినా ఇంకా దీనికన్నా బాబులాగా అనిపిస్తుంది. అన్నీ చెప్పక టైం లేక మీకు అనిపిస్తుందా లేదా? ప్రేమిత్రులారా, ఇలాగే దొంగతనం చేద్దామంటే ఆజ్ఞాతిక్రమం, అలాగే జారత్వం చేయాలి. చేసేద్దామనంటే ఆజ్ఞాతిక్రమం, అతిక్రమం. చూసారా, మితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత తిండి ఎప్పుడు పడితేప్పుడు ఎలా పడితేలాగా మనం తినకూడదు. అది ఆరోగ్యానికి హానికరం. దానికి మనం అవాయిడ్ చేయాలి, దానికి మనం దూరంగా ఉండాలి. శరీరానుసారమైన మనస్సు రకరకాల పాపాలకు దారి తీస్తుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. అక్కడ పోదాం రా, అక్కడికి వెళ్దాం కదా. చూసారా, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆ రథం వెనకాల వెళుతున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? అంటే మనసుకి ఏముంది? జర్నీ చేసే స్టేటస్ కలిగి ఉంది. మనసు ప్రయాణం చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చేసింది, ఆ రథాల వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి చేసినటువంటిది పని తప్పు అని ఖండించాడు అక్కడ ఆ దైవజనుడు. అది తప్పు. ఇక్కడ అసలైనది వదిలేసి దేన్నో నువ్వు వెంబడించావు. రెండోది అబద్ధం ఆడేసావు, నువ్వు ఘోరమైన అబద్ధం ఆడేసావు. మనస్సు ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూడండి. శరీరానుసారమైన మనస్సు అంటే శారీరకమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టించే మనస్సు అని అర్థం. ఇది నెంబర్ 1.
ఇందులో నెంబర్ 2 ఏమిటంటే ఆత్మానుసారమైన మనస్సు. మనస్సు అంటే ఏంటో మీకు కనిపించదని, మనస్సు అంటే ఏమిటో అనేటువంటి నిర్వచనం కూడా చెప్పాను ఇది వరకును. మళ్ళీ మీరు యూట్యూబ్లో మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. రెండవది ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు. ఆ 2 వాక్యాలు ఒకసారి మళ్ళీ మనం చదువుకోవాల్సిన అవసరం ఉందో చెప్పండి. 8వ అధ్యాయం 7వ వాక్యంలో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. 6వ వాక్యం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు ప్రార్థన చేయాలనిపిస్తుంది. అంటే ఆత్మీయమైన కార్యాల మీద ఉంటుంది ఆ దృష్టి. ఇంచేపు ఆధ్యాత్మికమైనటువంటి క్రియల మీదే ఉంటుంది. ఈవేళ నేను స్వార్థ ప్రకటన చేయాలి, ఈవేళ గంటల సేపు ప్రార్థన దేవునితో నేను గడపాలి, గంటల సేపు ఈరోజు లేఖనాలను నేను పరిశోధన చేయాలి, లేఖన పరిశోధన చేయాలి, ఈవేళ దేవుని కార్యం ఏదైనా ఒకటి చేయాలి, ఈవేళ ఆదివారము ప్రభు రాత్రి భోజనము, అపోస్తుల యొక్క బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి నా పూర్వీకులు. నేను ఆ సిస్టమ్ మార్చడానికి వీరలేదు. వెళ్ళిపోవాలి, ఈరోజు ప్రభు భోజనములో పాలు పొందిపోవాలి. శరీరం అంటుంది అక్కడ ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉంది కదా, నీ తోటుకోళ్ళు కదా, కొంచెం మరి అట్లా వెళ్ళకపోతే అక్కడ ఏమవుతుంది, ఇద్దరికి రేపొద్దున గొడవ రాదా, రేపొద్దున ఆవిడ నీ కార్యక్రమానికి వస్తుందా అంటుంది. అరే అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చి ఇక్కడ కూడా ఎలాగోలాగో పాలు పొందుకో అంటాం. ఇందులో ఒకటి పాస్ అవుద్ది, ఒకటి ఫెయిల్ అయిపోతుంది. మీ కళ్ళ ముందు 2 పెడుతున్నాడు దేవుడు. మనస్సు అంటే ఏంటో చెప్పాడు. హృదయం వేరు, మనస్సు వేరు. హృదయం పని ఏంటో మనం విన్నాం, మనస్సు చేసే పని ఏంటో విన్నాం. ఈ మనస్సు మరలా 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధం అయిపోతుంది. అందుకే ఆత్మానుసారమైనటువంటి మనస్సునే అధికంగా కలిగి ఉండాలి. శరీరానుసారమైన మనస్సు ఆహారానికి ఇట్లాంటి వాటికి మాత్రమే, దానికి కూడా కొంతవరకునే. చూడండి, స్త్రీలు ఆభరణాల గురించి పేతురు గారు పౌలు గారు ద్వారా కూడా మాట్లాడాడు. తగు మాత్రపు వస్త్రములే అంటే అక్కడ వస్త్రాలు వద్దనలే, వస్త్రాలు వేసుకోండి, తగు మాత్రపు వస్త్రములు మాత్రమే. ఆ సందర్భంలోనే అక్కడ బంగారు నగలు పెట్టుకొనకయు అనేటువంటి పదము కూడా వాడాడు. అక్కడ ఎందుకు వాడాడు అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. క్రైస్తవులు వాటిని ఎందుకు దూరం చేయాల్సి వస్తుంది, ఎందుకు కంట్రోల్ చేయాలి, కుదించాలి, తగ్గించాలో సిగ్గు విడిచి నోరు తెరిచి నేను ఆ రహస్యాన్ని ఇది వరకు నేను చెప్పాను. ప్రియమిత్రులారా, ఈరోజు మీతో చెప్తున్నాను, మనసు అట్లా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శరీరానుసారమైన వాటి మీద దృష్టి పెట్టుకునే మనుషులారా, ఆత్మానుసారమైనటువంటి కార్యముల మీద దృష్టి పెట్టకపోతే జీవం సమాధానం మనకు దూరం అయిపోతుందన్నమాట. ఇందాక 2 క్యారెక్టర్లను మీ ముందు పెట్టాను. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి ధనవంతుడు, 2 లాజరు. ఆలోచించండి ప్రియమిత్రులారా, లాజరు ఆ ధనవంతుడి భూమి మీద శరీరానుసారముగానే మొత్తం టోటల్గా బ్రతికాడు. ధనవంతుడు ఆత్మానుసారముగా కూడా బ్రతకాలని గ్రహించాడు. ఆ ప్లేస్మెంట్ వేరైంది, ఈజ్ ప్లేస్మెంట్ సెపరేటెడ్. అతన్ని స్థలం వేరైపోయింది, ఇతని స్థలము వేరైపోయింది. ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నేను ముగించేస్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమైంది? ఈ 2 కాంటెస్ట్లు ఎంతమందికి అర్థమయ్యాయి? రైట్. ఇప్పుడు మనము దేన్ని ఎక్కువ పోషించాలి? ఆత్మానుసారమైన మనస్సు. అంటే ఈ మనస్సును ఎలా పంపిస్తే ఇలా నడుస్తుంది. ఈ మనస్సును ఎలా తిప్పామనుకోండి, స్టీరింగ్ లాంటిది అనమాట. కార్ స్టీరింగ్ నువ్వు లెఫ్ట్కి తిప్పితే బండి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, రైట్కి తిప్పామనుకోండి రైట్కి వెళ్ళిపోతుంది. దేన్ని తిప్పకుండా అలా వదిలేసావు అనుకోండి ఎలాగోలా పోతుంది. అది లెఫ్ట్గానే పోవచ్చు, రైట్గానే పోవచ్చు. బాగా వినాలి. మన మనస్సు కూడా వదిలేస్తే శరీరానుసారమైన మనస్సులు శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అప్పుడు మనకు జీవం సమాధానం దూరం అయిపోద్ది. ఆ 2 పోయినాయి ధనవంతుడికి అన్నమాట.
ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడికి ఈ రెండు కలుగుతాయి. ఆ రెండు కలిగాయి లాజరుకు అన్నమాట. మరేం కావాలి ఇప్పుడు ఆలోచించండి. స్టీరింగ్ చేతులు పెట్టుకుంటారా? మీ మనస్సే, యువర్ మైండ్ ఈజ్ యువర్ స్టీరింగ్. ఈ మనస్సే నీకు ఒక స్టీరింగ్. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మనకు అవసరం ఉంది. ఆడు కొట్టాడు కనుక, ఆడు తిట్టాడు కనుక పచ్చి బూతులు నువ్వు కూడా తిట్టు. అదొక రకమైనటువంటిది ప్రయాణం. మనస్సు అంటే ఏమన్నాను? భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు, ప్రేమ, ద్వేషం లాంటి వాటినన్నిటినీ కూడా మనస్సు అంటాం. అందులో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. మన ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా మన మనస్సును ఏ కోణంలో ఏ వైపుకు తిప్పాలో మనం తిప్పుకోవాలి. దాన్ని తిప్పకపోతే మనం దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ ఫలితాలు, రైట్కి వెళ్తే రైట్ ఫలితాలు మనం అనుభవిస్తామన్నమాట. భక్తులందరూ కూడా భక్తి సాధన చేశారు. మనస్సు మీద బాగా దృష్టి పెట్టి భక్తి సాధన చేశారు, మనస్సు సాధన చేశారు. అలా చేయగలిగిన వారే ప్రభు రాకడ వరకు, లేదా దేవుడు వారిని పిలిస్తే వారు మరణించి వెళ్ళేంత వరకు కూడా ఆ కోవకే చెందుంటారు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు. శరీరానుసారమైన మనస్సు దృఢంగా ఉన్నదనుకోండి, వాళ్ళు కొద్ది కాలంలోనే పువ్వు రాలినట్టు రాలిపోతారు. భక్తి నుండి బ్రతుకుతారు, లోకంలో పరుగుతుంటాడు, తిరుగుతుంటాడు. వాడికి ఆదివారం అని ఉండదు. ప్రతి ఉదయం 5 అయిపోయింది, ప్రేయర్లో ఉండాలి. 4 అయింది, దేవునితో గంటలు మాట్లాడాలి, లేఖన పరిశోధన చేయాలి, నీతిగా మాట్లాడితే నీతి, ధర్మం, న్యాయం ఇవన్నీ కూడా ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులకు కళ్ళ ముందు కనిపెడతాయి. వాళ్ళంత తొందరగా పాపం చేయరు. వాళ్ళు పాపం చేసినను, ఒకవేళ ఇన్ కేస్ అతడు నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరుగు లెగుస్తాడు. అతడు రైట్ యూజ్ మ్యాన్ అంటే అతను నీతిమంతుడు అంటే అతడు. అసలు నువ్వు పడిపోకూడదు. ఒకవేళ పడిపోయినా సరే తిరిగి లేవాలి, ఉండకూడదు అక్కడ. నువ్వు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పౌలు బోధలకు, యేసువారి బోధలకు, వేరే బోధలో మీరు ఇప్పటి వరకు నడిచారనుకోండి, ఎవరైనా అది తప్పని తెలిసిన తర్వాత ఇంకా నడవడం ఇంకా ఘోరమైన తప్పు. దాని నుండి మీరు బయటికి రావాల్సిన అవసరం మనకున్నది. ఆత్మానుసారులారా, ఈ విషయం మీరు గ్రహించండి. ఇంకొక మాట చెబుతాను. మనిషి చచ్చిపోయిన తర్వాత, మనిషి మరణించిన తర్వాత ఈ బ్రెయిన్ ఉంటుందా, మట్టికి పోతుందా? పోతుంది. ఈ బ్రెయిన్తో పని లేదు. ఇంకా ఈ బ్రెయిన్ లేకుండానే ఈ మనస్సు ఆ ఆత్మతో లింకప్ అయి అక్కడ పనిచేస్తుంది అన్నమాట. అక్కడ పనిచేస్తుంది ఈ ఆత్మ. బ్రెయిన్ అవసరం లేదు దీనికి ఎక్కడ. అందుకనే చనిపోయినటువంటి ధనవంతుడు కానివ్వండి, మరణించినటువంటి లాజరు కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో ఒక విషయం బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో, తండ్రివైన అబ్రహామా, భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. ఏమంటున్నాడు? భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు అంటున్నాడు. మరి శరీరం ఎక్కడ వదిలేశాడుగా, మెదడు కూడా ఎక్కడ ఉండిపోయింది. మరి అక్కడ 5 అన్నదమ్ములు ఉన్నారని ఎలా చెప్పుకొలుతున్నాడు? నాకు 5 అన్నదమ్ములు అక్కడ ఉన్నారని ఎలా చెప్పగలిగాడు? మీరు ఎప్పుడే అంత డెప్త్గా ఆలోచించారు, అంత లోతుగా? శరీరం ఏది? ఈ బ్రెయిన్ ఏది? ఈ హార్ట్ ఏది? ఇవన్నీ ఇక్కడ పోయినాయి. అక్కడ ఆత్మ ఉన్నది. ఆత్మకు ఏముంటాయని చెప్పాను? 4 ఉంటుంది, ఫేస్ కట్ ఉంటుంది, వ్రేళ్ళు ఉంటాయి, గోరులుంటాయి. రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నీ మహిమ దేహానికి భూమి మీద ఏ అవయవాలు నీకు ఉన్నాయో అన్ని అవయవాలు కూడా మహిమా ప్రపంచములు, మహిమా దేహాలకు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు ఎవరు చెప్పలేదు, నేను చెబుతున్న విషయం. ఈ భూమి మీద ఇప్పుడు నాకు ఏ అవయవాలు ఉన్నాయో
అన్ని అవయవాలు ఉంటాయి అనడానికి నాకు హెబ్రీలు రాస్తున్న పత్రికల్లో కూడా చాలా అద్భుతమైన వివరణ అక్కడ ఉన్నది. రిఫరెన్స్లు అన్నీ కోట్ చేసుకుంటూ పోదాం. అన్నీ చెప్పడానికి ఇది నాకు టైం కాదు. ఇప్పటికే నేను 1 hour తీసుకున్నాను, 30 minutes అని చెప్పి నన్ను క్షమిస్తారు గాక. ప్రేమిత్రులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో భూమి మీద ఉన్న 5 ఎలా గుర్తొచ్చారో, ఈ మైండ్ రేపొద్దున మనం మరణించి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భూమి మీద నువ్వు చేసినటువంటి మంచి చెడులు క్రియలందరూ నీ ముందు ప్రభు చూపిస్తాడు. ఈ దేహం ఉండదు అక్కడ, కానీ నీకున్న మనస్సు మాత్రము వాటినన్నిటిని అవును నిజమే నిజమే అనిపించేటటువంటి ఒక పవర్ ఆ మైండ్కు ప్రభు అనుగ్రహించాడు. ప్రేమిత్రులారా, ఈరోజు హృదయం, రెండవది మనస్సు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కోట్ చేయాల్సినవి, అవసరం లేదు. టాపిక్ ఏంటంటే హృదయం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, హృదయము మనస్సుకు వ్యత్యాసం ఏంటి. కాబట్టి నీ ఆత్మకు ఉండే హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నా కుమారుడా, నీ హృదయం నాకేమంటే ఈ గుండె, ఈ రక్త మాంసాలతో ఉన్న గుండెని కాదు దేవుడు అడుగుతా. అది వేరే హృదయం ఉంది. నా మాటలన్నీ నీ హృదయపు పలక మీద రాయమంటాడు అంటే ఈ గుండె మీద. హార్ట్ అంటే ఏంటి, హృదయము. మనకు 2 గుండెలు ఉంటాయి, 2 హృదయాలు. ఒకటి మానవ దేహానికి సంబంధించిన హృదయం, అందులోనే త్రిత్వమై ఉన్నటువంటి మరొక పాయింట్ ఏంటంటే, మరొకటి వ్యక్తి ఆత్మ. దేవుడు త్రిత్వము, మనిషి త్రిత్వము. దేవుడు త్రియేకత్వము, మనిషి కూడా త్రియేకత్వం. ద గాడ్ ఈజ్ ట్రినిటీ, ద గాడ్ ఈజ్ ట్రై యూనిటీ. జాతి వినాలి, 2 వేరు బాగా వినాలి. ద మ్యాన్ ఈజ్ ట్రినిటీ, ద మ్యాన్ ఈజ్ ట్రై యూనిటీ. దేవుడు త్రిత్వం, త్రియేకత్వం. మనిషి త్రిత్వం, త్రియేకత్వం. మనిషి కూడా దేవుడు ఆ రూపములోనే, అదే స్వరూపములోనే దేవుడు మనలను చేశాడు. శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ శరీరానికి ఒక హృదయం ఉంటుంది, అలాగే మనలో ఉన్న ఆత్మకు మరొక హృదయం ఉన్నది. దానిని నాకిమ్మన్నాడు. పేతురు రాస్తున్న మొదటి పత్రికలో మీ హృదయములను మీ హృదయముల యందు క్రీస్తును ప్రతిష్ఠించండి అన్నాడు. ఎక్కడ కాదు, మన ఆత్మలో ఉన్నటువంటి హృదయం, అదే దేవునికి హృదయ సింహాసనం అన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే భావోద్వేగాలను, అలాగుననే కోరికలను, అనుభూతులను, ప్రేమ, ద్వేషం లాంటి వాటినన్నిటిని తెలియజేసేది. దానినే మనస్సు అంటారు. ఈ మనస్సు వదిలేస్తే ఎలాగైనా పరిగెడుతుంది. ఇది అలా వదలకూడదు. శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా దాన్ని చేంజ్ చేసుకుని ఎక్కువగా మనము ఆత్మానుసారమైనటువంటి మనస్సుతోనే మనము జీవించాలని మీకు తెలియచేస్తూ మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తర్వాత ఇన్ ఫ్యూచర్లో మీకు నేను తెలియచేస్తానని మనవి చేస్తున్నాను. ప్రభు కోరిక మీరందరూ కూడా జీవము, సమాధానము కలిగి ఉండుటకు ఆత్మానుసారమైన మనస్సునే మీరు కొనసాగించి పొందుకుని